బలి పూజలో పాల్గొన వేగమే రండి జనులారా, ప్రభు దీవెని పొందగ వేగమే రండి ప్రియులారా. బలి పూజలో పాల్గొన వేగమే రండి జనులారా, ప్రభు దీవెని పొందగ వేగమే రండి ప్రియులారా. ఇది దైవసుతుని త్యాగం, మన పాప పరిహారార్థం. ఇది దైవసుతుని త్యాగం, మన పాప పరిహారార్థం. ఒసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొన వేగమే రండి జనులారా, ప్రభు దీవెని పొందగ వేగమే రండి ప్రియులారా. ఈ దివ్య పూజాపలలో ప్రత్యేకముగా సాబోలు చిన్నారావు కుటుంబమును దేవుడు దీవించి ఆశీర్వదించాలని, ముఖ్యంగా సౌమ్య నిన్నటి దినమున రాసిన పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణతను పొంది తాను అనుకున్న కోరిక నెరవేరాలని, అదేవిధముగా నిహరిక ఈరోజు రాసిన బ్యాంక్ కోచింగ్ ఎగ్జామ్ ద్వారా మంచి ఉద్యోగం పొందాలని వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం, సాలూరు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ఇల్లపు జోసపు, ఇల్లపు లూర్దురత్నం, ఇల్లపు లూర్దురత్నం వర్ధంతి సందర్భముగా వీరికి మరియు జోసఫ్ మాస్టర్ గారికి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ, గోకాడ శ్యామసుందరి వెలంగని కుటుంబమునకు, సిస్టర్ ప్రశాంతకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య పూజా బలిలో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ జాగీర్, డాన్ బోస్కో విచారణ, కాశీపతి ప్రసాద్ రెడ్డి, శర్మిల, చందన, రాజీవ్, కీర్తిశేషులు కాశీపతి కొండారెడ్డి మరియు రోజమ్మ, కాశీపతి శౌరెడ్డి, కాశీపతి మార్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కాశీపతి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, అనంతపల్లి విచారణ, అనంతపల్లి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. కోపెల్లి రాజా మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం, కరీంనగర్ విచారణ, పెంటారెడ్డి జోసఫ్ రాసు స్పందన కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి మరచినను తండ్రి విడిచినను నేను నిన్ను విడువను అని పలికిన దేవుడు తన మాట ప్రకారము అనాది నుండి ఈనాటి వరకు తన బిడ్డలను కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు దేవుడు.
తన బిడ్డలను కాపాడి నడిపించే క్రమంలో భగవంతుడు ప్రవక్తలను, నాయకులను, రాజులను, అపోస్తలులను ఎన్నుకొని తన ప్రజలను నడిపిస్తూ ఉన్నారు. ఈ అపోస్తల యొక్క వారసత్వాన్ని, అపోస్తలుల యొక్క నాయకత్వాన్ని స్వీకరించినటువంటి ఈనాటి గురువులను దేవుడు ఎన్నుకొని తన ప్రజలను నడిపించే క్రమంలోను, తన ప్రజలకు ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గర చేసేటువంటి క్రమంలో దేవుడు తన సేవకులను, గురువులను ఎన్నుకుంటూ ఉన్నారు. వారిలోనే ఈనాడు మనం జరుపుకుంటూ ఉన్నటువంటి పునీత జాన్ మరియా వియానీ గారి యొక్క పండుగను కూడా కొనియాడుతూ ఉన్నాం. వారు దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి అభిషక్తులు, అపోస్తలుల యొక్క వారసత్వాన్ని పొందుకున్నటువంటి గురువులు కనుక వారు ఈ దైవరాజ్య వ్యాప్తికై తన ప్రజలను నడిపించే క్రమంలో దేవుడు అతన్ని ఎన్నుకుంటూ ఉన్నారు. అలాంటి పునీతుని యొక్క మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉండగా వారి నామాన్ని ధరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ పూజలో జ్ఞాపకపరుచుకుంటూ ప్రత్యేక విధంగా గురువుల యొక్క మహోత్సవంగా, గురువుల యొక్క మరి కాపరిగా, పాలక పునీతుడిగా ఉన్నటువంటి ఈ జాన్ మరియా వియానీ గారి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుతూ గురువుల కొరకు ప్రత్యేక విధముగా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడవు దయామయుడవైనవో సర్వేశ్వర, యాజకుడైన పునీత యోహాను మరియ వియానిని నీ ప్రజల రక్షణ కార్యమందు అనుపయమైన యాజకత్వమును సేవాగుణముతో నింపి మాకు ఆదర్శప్రాయునిగా రూపొందించితివి. మేము అతని విజ్ఞాపన ప్రార్థన ద్వారా, ఆదర్శవంతమైన అతని జీవితము ద్వారాను మా సోదరి సోదరులను క్రీస్తు ప్రేమను ఆకర్షించి వారితో పాటు శాశ్వత మహిమను పొందినట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను నిన్ను ఇజ్రాయేలులకు కావలివాణినిగా నియమించి తిని. ఎహెచ్కేలు గ్రంథము 3వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుండి 21 వరకు. 7 రోజులైన తర్వాత ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నిన్ను ఇజ్రాయేలులకు కావలివాణిగా నియమించి తిని. నీవు నా హెచ్చరికలను వారికి తెలియచేయుచుండవలేను. నేనెవడైనా దుర్మార్గుడు చచ్చునని చెప్పిదను అనుకొనుము. నీవు అతనిని హెచ్చరించి అతడు తన దుష్టత్వము విడనాడి మరలా బ్రతుకున్నట్లు చేయనందున అతడు పాపిగానే చనిపోయెను అనుకొనుము. అప్పుడు అతని మరణముకు నీవు బాధ్యుడవగుదువు. కానీ నీవు దుష్టుని హెచ్చరించినను అతడు తన పాపము నుండి వైదొలగక
ఆ పాపములోనే చచ్చిపోయిననుకొనుము. అప్పుడు నీ ప్రాణముకు ముప్పు కలగదు. సజ్జునొకడు చెడ్డకు పాల్పడిననుకొనుము. నేనతనికి వల పన్నితిననుకొనుము. నీవు హెచ్చరింపనిచో అతడు చనిపోవుననుకొనుము. అతడు తన పాప ఫలితముగా నశించును. అతడు చేసిన మంచిని నేను గుర్తించుకొనను. కానీ అతని చావుకు నీవు బాధ్యుడవగుదువు. నీవు సజ్జనుని పాపము చేయవలదని హెచ్చరింపగా అతడు పాపము నుండి వైదొలిగినేని చావును తప్పించుకొనును, నీ ప్రాణమును దక్కును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మీరు ప్రపంచమంతటా తిరిగి సువార్తను బోధింపుము. ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. ఎల్ల ప్రజలారా అతనిని కీర్తింపుడు. అందరూ మీరు ప్రపంచమంతటా తిరిగి సువార్తను బోధింపుడు. మన పట్ల ఆయనకు మిక్కుటమైన ప్రేమ కలదు. ఆయన విశ్వసనీయత ఎల్లకాలమును ఉండును. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ మీరు ప్రపంచమంతటా తిరిగి సువార్తను బోధింపుము. ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యము ఎప్పుడు వచ్చును యేసురాజా. భారతదేశములో నీదు రాజ్యము ఎప్పుడు వచ్చును యేసురాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 35వ వచనం నుంచి 10వ అధ్యాయము 1వ వచనం వరకు. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా
పోగొట్టుచుండెను జనుల బాధల నెల్ల పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలలో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదరియున్న జన సమూహమును చూసి కనికరముతో ఆ కరుణామయుడు కడుపు తరుగుకొనిపోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కాని కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రలను పంపవలసినదని పంట యజమానునకి తెలియచేయుడు అని పలికెను. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలచి, దుష్టాత్మలకును పారద్రోలుటకును సకల వ్యాధి బాధలను పోగొట్టుటకును వారికి అధికారమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు క్రీస్తునందు మరి ముఖ్యంగా దివ్యవాణిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, మేత్రాసన గురువులకు, మరి విచారణ గురువులకు, తదితర గురువులందరికీ కూడా యోహాన్ మరియ వియాని గారి పండుగ శుభాకాంక్షలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు తాను ఇహలోక జీవితంలో ఈ భూలోకంలో ఉన్నప్పుడు 3 రకాలైనటువంటి పరిచర్యలను తన అనుదిన జీవితంలో కొనసాగించి ఉన్నారు. మొట్టమొదటిది వాక్య పరిచర్య, రెండవది స్వస్థత పరిచర్య, మూడవది ఓదార్పు పరిచర్య. మరి వాక్య పరిచర్యను ప్రభువు చేస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని బహు స్పష్టముగా బోధించారు. ఈరోజు సువిశేషపట్నంలో చూస్తూ ఉన్నాము, పల్లె పల్లె వాడ వాడ తిరుగుతూ మరి ప్రభు యొక్క వాక్యాన్ని బోధిస్తూ పరలోక రాజ్యము గురించి వివరిస్తూ మరి అక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క అవసరాలను, వారి యొక్క అనారోగ్యపూరితమైనటువంటి ప్రతిదీ కూడా స్వస్థతను అనుగ్రహిస్తున్నారు అనేటువంటి సత్యము మనము చూస్తూ ఉన్నాము. ప్రియ విశ్వాసిని విశ్వాసులారా, ప్రభు తన యొక్క పరిచర్యను ముగించుకొని ఒకరోజు దేవదూతతో ఈ విధంగా సంభాషిస్తూ ఉన్నాడు. నేను భూలోకంలో ఉన్నప్పుడు నా యొక్క పనిని పరిపూర్తి చేసి ఉన్నాను. పరిపూర్తి చేసినటువంటి పని ద్వారా నాకు ఆత్మకు
సంతృప్తిని కలిగిస్తూ ఉన్నది అని దేవదూతతో వివరిస్తూ ఉన్నాడు. దేవదూత తిరిగి ప్రశ్నిస్తూ ఉంది, మరి ఇప్పుడు మీరు భూలోకంలో లేరు కదా, తండ్రి దేవుని యొక్క సింహాసనములో ఉన్నారు, నీ పరిచర్యను ఎవరు కొనసాగించాలని దేవదూత తిరిగి ప్రశ్నిస్తూ ఉంది. అప్పుడు ప్రభువు చెప్తూ ఉన్నారు, నన్ను వెంబడించినటువంటి వారు, నాతో పాటు ప్రయాణం చేసినటువంటి వారు, నన్ను తెలుసుకున్నటువంటి వారు, నన్ను ప్రేమించిన వారు అని సమాధానం చెప్తూ ఉన్నాడు. మరి తిరిగి దేవదూత ప్రశ్నిస్తూ ఉంది, మరి వారందరూ కూడా ఇప్పుడు చెల్లాచెదరు అయిపోయారు కదా నీవు లేని లోటులో అని తిరిగి ప్రశ్నించినప్పుడు, నన్ను ఎవరైతే ఎక్కువగా ప్రేమించారో, లోతుగా నన్ను ధ్యానించారో, ఖచ్చితంగా నా సువార్త వారి ద్వారా లోకానికి చాటపడుతుంది అని సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నారు క్రీస్తు తన యొక్క అభిలాష ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ విశ్వాసిని విశ్వాసులారా, ఈరోజు మనము జరుపుకుంటున్నటువంటి యోహాన్ మరియ వియాని గారి పండగ ద్వారా మనకు అర్థమయ్యేటువంటి విషయము, క్రీస్తు పరిచర్య ఈ యొక్క పునీతుని ద్వారా లోకానికి చాటబడింది అనేటువంటి సత్యము కూడా మనకు బహుస్పష్టముగా వివరింపబడుతూ ఉన్నది. జాన్ మరియ వియాని గారి మాటలలో మనము వినినట్లయితే, దేవుణ్ణి ప్రేమించేటువంటి హృదయంలో ఎప్పుడు కూడా వసంతకాలముగానే ఉంటుంది అని యోహాన్ మరియ వియాని గారు తన యొక్క మాటలలో చెప్తూ ఉన్నారు. మనకు తెలుసు, వసంతకాలము అంటే పంటలు సమృద్ధిగా పండుతాయి, లేక వర్షాలు సకాలంలో కురుతాయి. మరి రైతు అనుకున్న విధముగా తనకు చేతికి రావాల్సినటువంటి రాబడి అనేటువంటిది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. అంటే దేవుణ్ణి ఎవరైతే మిన్నగా ప్రేమించేటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా వసంతకాలమే అని యోహాన్ మరియ వియాని గారు తన యొక్క మాటలలో చెప్తూ ఉన్నారు. ఈ యోహాన్ మరియ వియాని గారు ఆర్ట్స్ అనేటువంటి గ్రామాన్ని సందర్శించినప్పుడు, అక్కడ పనిచేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు వారిని అతిథంగా స్వీకరించలేకపోయారు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత వారు పొందేటువంటి కష్టాలు వారు పొందుతూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ యోహాన్ మరియ వియాని గారి లక్ష్యం మాత్రము అక్కడ ఆర్స్ గ్రామంలో ఉంటున్నటువంటి ప్రజలందరినీ కూడా పరలోకానికి చేర్చడమే ఒక లక్ష్యముగా పెట్టుకొని ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యోహాన్ మరియ వియాని గారు ఒకరోజు తన యొక్క విచారణలో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలందరినీ కూడా దేవాలయం చుట్టూ ప్రదక్షిణలో పాల్గొనమని చెబుతూ, మరి అందరూ కూడా క్యాండిల్ ప్రదక్షిణలో పాల్గొంటూ జపమాల జపిస్తూ ఉన్నప్పుడు ఒక చిన్నారి బాలుడు మధ్యలో మాట్లాడుతూ ఉన్నప్పుడు జాన్ మరియ వియాని గారు అక్కడికి వెళ్ళి ఆ బాబుతో ఇలా చెప్తూ ఉన్నాడు, అమ్మా, నువ్వు ఇక్కడ ఈ ప్రదక్షిణలో నువ్వు మాట్లాడకూడదు, నీవు మాట్లాడుకోవాల్సింది ఇక్కడ కాదు, పరలోకంలో ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడుకొనవలెను అని తన యొక్క మాటలలో చెప్తూ ఉన్నాడు. అంటే ఆధ్యాత్మికంగా ఈ ప్రజలను ఎలా ఒక చోటుకు నడిపించాలి, ఏ విధంగా ఆధ్యాత్మికంగా బలపరచాలి అనేటువంటిదే యోహాన్ మరియ వియాని గారు ఒక లక్ష్యముగా, ఒక గురిగా తన జీవితంలో పెట్టుకొని ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ జాన్ మరియ వియాని గారు పెద్దగా చదువుల పట్ల ఎక్కువగా చదువుకున్నటువంటి వ్యక్తి కారు. ఒక్కొక్క ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి నేను సువార్తను బోధించాలని ఆశపడినటువంటి వ్యక్తి కాదు. మరి ఆకర్షణలో కూడా వారి అందచందాలు వారికి కొంచెముగానే ఉన్నవి. మరి వారి జీవితంలో వేసుకున్నటువంటి ప్రణాళిక, ముఖ్యమైనటువంటి 3 ప్రణాళికలు ఏంటంటే,
దివ్య పూజాబలిని ప్రతిరోజు నిర్వహించడము. రెండవది పాప సంకీర్తనాలు కనీసము రోజుకు 14 నుంచి 18 గంటలు పాప సంకీర్తనాలను వినడము. మూడవది ప్రజలతో ఎప్పుడు కూడా మమేకమై జీవించడము, వారి యొక్క లోటులను తెలుసుకొని వారి కొరకు ప్రార్థించడము. ఈ మూడింటిని తన యొక్క ప్రణాళికలలో చక్కగా ఉంచుకొని దానిని పాటిస్తూ దేవుణ్ణి మిన్నగా ఉంచి ప్రేమిస్తూ సేవిస్తూ వచ్చినటువంటి వ్యక్తి యోహాను మరియ వియాని గారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ లోకంలో మనము చూస్తూ ఉన్నాము, మరి ఇప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులలో మంచిని మంచిగా చిత్రీకరించే వారు బహు తక్కువగా ఉన్నారు. ఒకవేళ మనము మంచి పనులు చేస్తున్నప్పటికీ దానిని తప్పుగానే చిత్రీకరించేటువంటి వారు. ఎందుకు అంటే మనుషులలో అసూయ, ద్వేషము, పగ, ఈర్ష్య ఇవన్నీ ఉండుట వలన మరి ఎక్కడ మంచి కనిపించినా కూడా అది దానిలో చెడును వెతికేటువంటి సమాజంలో మనము జీవిస్తూ ఉన్నాము. మరి ఈ జాన్ మరియ వియాని గారు ఆర్ష్ గ్రామంలో తన వంతు తన యొక్క బాధ్యతలను నిర్వహిస్తున్నప్పుడు కొందరు స్వీకరించినటువంటి వారు ఉన్నారు, మరి తనను కొందరు తృణీకరించినటువంటి వారు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ తాను ఓపికతో మరి క్రీస్తు అడుగుజాడలలో నడుస్తూ ప్రభువు నాకు ఇచ్చినటువంటి యాజకత్వమే చాలు అని తన యొక్క మదిలో అనుకుంటూ మరి ఈ యాజకత్వంలోనే పరిపూర్ణమైన దేవుని ప్రేమ, దేవుని యొక్క హృదయము దాగి ఉందని ధ్యానించుకుంటూ మరి ముందుకు నడిచి ఉన్నారు. మరి ఇలాంటి గొప్ప వ్యక్తిని మనము స్మరించుకోవడము, ఒక గొప్ప పండుగగా చేసుకోవడము ఎంతో ఆహ్లాదకరమైనటువంటి విషయము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు నెరవేర్చినటువంటి పని, మరి గొర్రెలు లేనటువంటి కాపరి అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి క్రీస్తు ఏ విధంగా అయితే వెళుతూ ఉన్నారో అదే విధముగా కాపరి లేనటువంటి గొర్రెల దగ్గరికి వెళ్ళి ఒక మంచి కాపరిగా ఒక ఆర్స్ గ్రామాన్ని తీర్చిదిద్ది ఉన్నారు, ఆధ్యాత్మికంగా బలపరిచి ఉన్నారు. మరి క్రీస్తు మాటలలో మనము చూడవచ్చు. లూకా శుభవార్త 6వ అధ్యాయము 36వ వచనంలో చూస్తూ ఉన్నాము. తండ్రి వలె మీరును కనికరము కలవారై జీవింపుడు అని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మనము కూడా ఎలాంటి పరిస్థితులలోనైనా, ఎలాంటి స్థితిగతులలోనైనా మరి దేవుని యొక్క కారుణ్యము మన యొక్క హృదయం నుంచి పొంగి పొరలుతూ ఇతరులకు చేరే విధముగా మన యొక్క ప్రయత్నం మనము చేయాలని సుశేష పట్టణం మనకు బోధిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు మరణించే ముందు తాను అంతిమ సందేశంలో పలికినటువంటి మాట కూడా యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనంలో చూస్తూ ఉన్నాము. నాకు దాహమవుతున్నది. తన యొక్క దాహము ఏంటంటే కేవలము మనల్నందరినీ కూడా తనను ఆకర్షించి మనల్నందరినీ కూడా పరలోకములో భాగస్థులను చేయడమే అనేటువంటిది తన యొక్క దాహము, అభిలాష. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు దాహము మరి యోహాను మరియ వియాని గారి దాహము ఒకే విధముగా ఉన్నవి. అంటే వారి యొక్క హృదయము దేవునితో విలీనం చేసుకొని అందరినీ కూడా ఏకతాటిగా ఒకే మార్గంలో నడిపించి మరి వారి అందరినీ కూడా ఆధ్యాత్మికంగా బలపరిచి మనకు ఒక ఆదర్శ గురువుగా, మరి ముఖ్యముగా మేత్రాసన గురువులకు, మరి విచారణ గురువులకు, మరి ప్రతి గురువుకు కూడా పాలక పునీతుడుగా మనము ఈరోజు కొనియాడుకుంటున్నామంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని ఇది కేవలము దేవుడే నాకు వసగాడు, ఆ పనిని నేను పరిపూర్తి చేయాలని మిన్నగా వారి హృదయంలో ధ్యానించినటువంటి వ్యక్తి యోహాను మరియ వియాని గారు. మరి ఇటువంటి గొప్ప రోజున మనమందరం కూడా తన యొక్క దీవెనలు, తన యొక్క ఆశీస్సులు మనకు మెండుగా ఎప్పుడు కూడా ఉండాలని, మనము కూడా యోహాను మరియ వియాని వలె మంచి ఆదర్శవంతులుగా జీవించాలని ప్రయాసపడుతూ మరి ఆధ్యాత్మికంగా బలపడేటువంటి బలాన్ని, శక్తిని ప్రభువే మనకు సమకూర్చాలని ఈ దివ్య పూజ బలిలో ప్రార్థించుదాం.
పిత పుత్ర పవిత్రాత్మ నామమున నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను. దీవించుమయ్యా కృపతో నేడు, దీవించుమయ్యా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. ఓ ప్రభువా, పునీత యోహాను మరియ వియాని ఉత్సవ సందర్భమున మేము నీ పీఠంపై ఉంచిన అర్పణలను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతుని మహిమపరిచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పవన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీసభకు పునీత యోహాను మరియ వియాని పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఈ మా ప్రభువును నీ కుమారుడనైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి
అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఓహో విధముగా నీ భోజనాంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. జీసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్కు ఎప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకోవడము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జాన్ మరియ వియాని గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు వసగుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసం రక్షింపుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వేడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత
నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఈదో పులకింత. గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు హేళ, ఈదో పులకింత, నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఈదో పులకింత. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయకర్ణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిబడిన నీళ్ళ నన్ను కడకండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినధరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మి ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి దాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతింతునుగాక. ఆమేన్. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమందు నిమగ్నుడై ఉన్న సేవకుడు ధన్యుడు. అట్టి వానికి తన ఆస్తి అంతటిపై యాజమాన్యము నసుగునని మీతో నేను వ్యాఖ్యానించుచున్నాను. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, పునీత యోహాను మరియ వియాని ఉత్సవమునాడు పరమ విందులో పాల్గొను వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసం బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గంలో పయనించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగి వచ్చి పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడునుగాక. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా.
పిల్ల రక్తముతో సాతానును జయించితివి, ఆత్మతోనూ వాక్యముతోనూ అనుదినం జయించిదము. గొర్రె పిల్ల రక్తముతో సాతానును జయించితివి, ఆత్మతోనూ వాక్యముతోనూ అనుదినం జయించిదము.